మీ దగ్గర అరటిపళ్ళు గెల ఉందండి, గెల నిండా అరటిపళ్ళు చక్కగా పండినాయండి. మీరేం చేస్తే బాగుంటుంది? నువ్వు తినగలిగినవి నువ్వు తిను, మిగతా అదేం చెయ్యి, పంచిపెట్టు. కొంతమంది అదేం జబ్బో, ఆ అరటిపండు ఇంట్లోనే పెట్టుకుంటారు, అది ముగ్గిపోయి ముగ్గిపోయి మాడిపోయి మసైపోయి కారిపోతూ ఉంటా. అయినా ఏం పర్వాలా, పక్కింటి వాళ్ళకి పంపిస్తారు, ఎదురింటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు మనకేమైనా ఇచ్చారా అని అర్థం ఏంటి? వాళ్ళు మనకి ఇస్తేనే మనం వాళ్ళకి ఇస్తాము. ఇదేం పాపిష్టి బుద్ధి అండి. దావీదు ఎటువంటి వాడో తెలుసా? తాను దీవించబడినప్పుడు ఆ దీవెనలు ఇతరులకు పంచుకునేవాడు. సంగమా, దేవుడు నిన్ను నన్ను దీవించే కారణం తెలుసా? మనము ఇతరులకు దీవెనకరముగా ఉంటామని. ఒక విషయం త్వరగా చెప్తా వినండి. ఈ లోకానికి వస్తూ వస్తూ నువ్వేమి తీసుకురాలా, పోతూ పోతూ ఏమీ పట్టుకెళ్ళావు. ఈ లోకానికి ఒంటరిగానే వచ్చావు, పోయేటప్పుడు నీతో పాటు ఎవ్వరూ రానే రారు. ఒకవేళ నిన్ను బహుగా ప్రేమించిన భార్యను చూసి నాకు ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది, నాతో పాటు రా అంటే, ఒరే పాపిస్తాడు, పోతే నువ్వు పో, నన్ను తీసుకెళ్తానంటావేమిటి అని అంటుందే కానీ భార్య వస్తుందంటారా? కన్న బిడ్డలు నీతో పాటు వస్తారంటారా? రారండి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా వెళ్ళిపోతావు. ఏమీ తీసుకురాకుండా నీ లోకానికి వచ్చావు, ఏమీ తీసుకొని వెళ్ళకుండా నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. దయచేసి విను. బట్టల కోసం పోరాడుతున్నాం, ప్రాకులాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. బంగారం కోసం పోరాడుతున్నాం. బ్రతుకు తెరువుల్లో నువ్వు అది కావాలి, ఇది కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, పొలం కావాలి, స్థలం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలని చెప్పి ప్రొద్దున లేచినప్పుడు సాయంత్రం వరకు ప్రాకులాడుతున్నా, ప్రయాసపడుతున్నా, పోరాడుతున్నా. కానీ ఒక్క నిమిషం విను. నువ్వు చచ్చిపోయినప్పుడు దేనికోసం ప్రాకులాడావో, దేనికోసం ప్రయాసపడ్డావో, దేనికోసం పరుగులు తీసావో, దేనికోసం పొరపాట్లు చేసావో, దేనికోసం పోరాటం చేసావో, పాపిష్టి పనులు చేసావో, దాన్ని నీతో పాటు పట్టుకెళ్తావా? పట్టుకెళ్ళగలవా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఆత్మీయతను పక్కన పెట్టేసి, ఆత్మీయతను పక్కన పెట్టేసి, పరిశుద్ధతను పక్కన పెట్టేసి, సాక్ష్యాన్ని పక్కన పెట్టేసి, దేవునికి ఇచ్చినటువంటి బాధ్యతలను పక్కన పెట్టేసి, పరలోకానికి వెళ్ళవలసిన నువ్వు ఆ వాస్తవాన్ని పక్కన పెట్టేసి తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు మార్గంలో సంపాదిస్తూ, ఆస్తిపాస్తులు కూర్చుకుంటూ, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటూ గుట్టుక్కుమంటే నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ నీతో వస్తుందా? ఆస్తిపాస్తుల కోసం, సిరి సంపదల కోసం, స్థలాలు పొలాలు కోసం నువ్వు దేనికోసమైతే ప్రాకులాడావో, ప్రయాసపడ్డావో అది నీతో వస్తుందా? రాదు. వినో, ఇది 2024 2024 సంవత్సరం. 100 సంవత్సరాల తర్వాత 2124 సంవత్సరం, 100 సంవత్సరాల తర్వాత అడుగుతున్నా, ఈరోజు నువ్వు ఏ ఇంటి కోసం ప్రాకులాడావో ఆ ఇంట్లో ఎవరుంటారో చెప్పగలవా? ఏ కారు కోసం అయితే నువ్వు ప్రాకులాడి పొరపాట్లు చేసావో ఆ కారు ఎవరు తోలుతారో చెప్పగలరా? ఈరోజు ఎంతైతే నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో పెట్టావో అడుగుతున్నా, 100 సంవత్సరాల తర్వాత ఆ బ్యాంకులో ఎంత ఉంటుందో నీకు తెలుసా? ఎవడు వాడుతున్నాడో నీకు తెలుసా? అసలు ఉందో లేదో నీకు తెలుసా? 100 సంవత్సరాల తర్వాత అసలు నువ్వు ఎవరికైనా జ్ఞాపకం ఉంటావా? నీ ఫోటో అయినా ఇంట్లో పెట్టుకుంటారా? అడుగుతున్నా. మీ ముత్తాత ఫోటో నీ దగ్గర ఉందా? ఉందా? మీ తాతయ్య ఫోటో నీ దగ్గర ఉందా? నీ తాతయ్య ఫోటో నీ దగ్గర లేదు, నాన్నమ్మ ఫోటో నీ దగ్గర లేదు, అమ్మమ్మ ఫోటో నీ దగ్గర లేదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ మనవాళ్ళు నీ ఫోటో పెట్టుకుంటారా? నువ్వు చచ్చిపోయిన తర్వాత మన మనవాళ్ళు, మన మనవాళ్ళు మన ఆల్బమ్ చూస్తారా? కనీసం మన ఆల్బమ్ అన్నా చూస్తారా? మా తాతయ్య, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ అని చెప్పి చూస్తారా? ఈ రోజుల్లో అమ్మ ఫోటో చూడడమే కష్టంగా ఉంది, నాన్న ఫోటో చూడడమే కష్టంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. 100 సంవత్సరాల తర్వాత నీ అడ్రస్ ఎవడు పట్టించుకోడు, నీ ముఖం కూడా ఎవడు చూడు, కనీసం జ్ఞాపకం కూడా పెట్టుకోడు. అడుగుతున్నాను సహోదరి సహోదరా, దేనికోసం నీ ప్రాకులాట, దేనికోసం నీ పరుగులాట, దేనికోసం నీ ప్రయాస, దేనికోసం నీ పోరాటాలు? ఒక విషయం చెప్పంటావా? భక్తుడు అన్నాడు, ప్రభువా నన్ను ధనవంతుడిని చేయొద్దయ్యా, ధనం బాగా సంపాదించి దేవుడు ఎవడు అని చెప్పి నేను తిరస్కరిస్తానేమో. పేదవాడిని చేయొద్దు ప్రభువా, తిండి తిప్పలు లేక దొంగగా నేను జీవిస్తానేమో. కట్టుకోవడానికి బట్టలు ప్రభువా, తినడానికి కాస్త అన్నం పెట్టయ్యా, ఉండడానికి నేడివ్వయ్యా, చాలయ్యా, ఇంతకంటే ఎక్కువ నాకు వద్దయ్యా. అడుగుతున్నా,
ఈరోజు నీకు కావాల్సింది ఏమిటి? తినడానికి తిండి, ఉండడానికి నీడ, కట్టుకోవడానికి గుడ్డ. సరిపోతుందా? సరిపోదా? సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువగా నువ్వు ఏది సంపాదించినా చచ్చిన నాడు నీతో రానే రాదో. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు చచ్చిపోయినప్పుడు ఏమైతే పట్టుకొని వెళ్ళలేవో దానికోసం ఎందుకు నాయనా నీకు ఇంత తిప్పలు? ఎందుకు నీకు ఈ ప్రయాస? ఎందుకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని కుటుంబంతో సమయం గడపాల్సిన సమయంలో భార్యతో సమయం గడపకుండా, బిడ్డలతో సమయం గడపకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ప్రశాంతంగా బ్రతకకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అంత పెంచాలి బ్యాంక్ బ్యాలెన్స్, ఎంత పెంచాలి ఆస్తి, ఎవరితో పోటీ పడుతున్నావు, దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చచ్చిపోయే రోజు వచ్చినప్పుడు ఏడుస్తావు. ఏమని ఏడుస్తావు తెలుసా? ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించలేకపోయా, పట్టించుకోవాల్సిన సమయంలో పట్టించుకోలేకపోయా, డబ్బు 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 అని చెప్పి గబ్బు పనులు చేశా. ఈరోజు చచ్చిపోతున్నప్పుడు నా భార్య నా పక్కన లేదు, చచ్చిపోతున్నప్పుడు నా బిడ్డలు నా పక్కన లేరు, ఒంటరిగా మిగిలిపోయా. ఎక్కడికి పోతావు? ఆ రోజు నీకు రాకుండా ఉండాలంటే ఈరోజు నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? నువ్వు కలిగి ఉన్న దానిలో ఏమైతే దేవుని పేరట ఇవ్వగలవో ఇచ్చే ప్రయత్నం చేయి. ఆ రోజు దావీదు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా మరొక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? అన్నం పంచిపెట్టాడు, ఆదరణ పంచిపెట్టాడు, అంతేకాకుండా వాడిని లేవనెత్తాడు.